మనుషుల్ని సంతోషపెట్టడం ద్వారా మన ఆత్మకు ఎదురయ్యే ప్రమాదం మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మన సేవలో మరలా నూతనమైన ప్రతిష్టతో సేవ చేయగలుగుతాం. సంఘాన్ని లోకములో నుండి వేరు చేశాడు. ఎందుకో తెలుసా? లోకం సంఘములోకి రావడానికి కాదు, లోకము నుండి ప్రత్యేకంగా ఉండడానికి. యేసుప్రభు బల్లగుద్ది చెప్పాడు ఈ మాట. యేసుప్రభు అంటున్నాడు, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడవలనని వారి కొరకు నన్ను నేనేం చేసుకున్నాను? ప్రతిష్ఠించుకున్నాను. I have sanctified myself so that they will be sanctified. నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఎందుకు? వైరాగ్యం లేని సేవకుడు వైరాగ్యం గురించి మాట్లాడకూడదు. పునరుత్థాన శక్తిని అనుభవించలేని సేవకుడు పునరుత్థానం గురించి మాట్లాడడానికి సరిపోడు. ఈ సిలువ వేయబడలేని సేవకుడు సిలువ గురించి మాట్లాడడానికి అర్హుడుగా ఉండే అవకాశం లేదు. ఈరోజు దాని గురించి మనం మాట్లాడాలంటే అలాంటి గొప్ప వైరాగ్యం మన జీవితంలో ఉండాలి. అది లేనప్పుడు దాని గురించి మనం మాట్లాడడానికి సరిపోం. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వారు ప్రతిష్ఠ చేయబడవలనని వారి నిమిత్తమై నన్ను నేను ఏం చేసుకున్నాను అంటే, శిష్యులు యేసుని చూసినప్పుడు యేసుని యొక్క పోలిక, యేసుని యొక్క మాదిరి. అందుకనే పేతురు ఏమన్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన కొరకు మాదిరి ఉంచిపోయాను. ఎందుకంటే ప్రధాన యాజకుని కుమారులుగా రాజులైన యాజక సమూహంగా యాజకత్వం చెయ్యాలి అని అంటే మన యాజకుడు మనకు ఒక ప్రతీకగా ఉన్నాడు. అందుకనే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను గనక మీరు నన్ను పోలి నడవండి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్, ఒక అద్భుతమైన మాదిరిని దేవుడు మన మధ్యలో ఉంచాడు.